అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారు విజయం సాధించవచ్చు. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ప్రజలు మీ వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు. మీరు వ్యాపారంలో ఆర్థిక లాభాలు చూస్తారు. సృజనాత్మకత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు పార్టీలు, పిక్నిక్లను ఆస్వాదిస్తారు. స్నేహితులతో గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది. సంతోషం పెరుగుతుంది. పనిలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీకు ఉద్యోగం లభిస్తుంది. మీ సంపదను పెంచుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చట్టపరమైన అడ్డంకులు తలెత్తవచ్చు. ప్రమాదకరమైన పనులు మరియు బెయిల్కు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. మీరు అశాంతితో ఉంటారు మరియు అనవసరమైన పనుల కోసం పరుగులు పెడతారు. ఈరోజు మీకు అనుకూలమైన రోజు కాబోతుంది. ఈరోజు మీరు కొన్ని కొత్త విజయాలు సాధించబోతున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టే ఒక వ్యాపార ఒప్పందం ఒక కంపెనీతో ఖరారు అవుతుంది. న్యాయవాదులకు ఒక కొత్త కేసు లభించడంతో ఈరోజు వారికి మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు మరియు మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వైవాహిక ఆనందం మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక మంచి సినిమా చూడ్డానికి ప్రణాళిక వేసుకుంటారు. ఈరోజు మీ స్నేహితుడు చెప్పే ఏ విషయానికి నొచ్చుకోకండి. మీ స్నేహం మరింత బలపడుతుంది. ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. కృషి చేస్తే మీరు కోరుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. కొత్త మరియు జ్ఞానాన్ని పెంచే సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు ఆసక్తి చూపిస్తారు. మీ సామాజిక మరియు కుటుంబ బాధ్యతలను కూడా మీరు చక్కగా నిర్వర్తిస్తారు. మీ పనులు మరియు ప్రణాళికలను క్రమ పద్ధతిలో పూర్తి చేయండి. ఇతరుల తప్పుడు సలహా మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. మీ పిల్లల కార్యకలాపాలు మరియు విద్యా సంబంధిత సన్నాహాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. పని ప్రదేశంలో నిమగ్నత పెరుగుతుంది. మీ కష్టానికి సానుకూల ఫలితాలు వచ్చే సమయం ఇది. మెరుగైన ఆర్థిక పరిస్థితులు సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ సంబంధాల్లో కొంత దూరం ఏర్పడవచ్చు. మీరు నీరసంగా అనిపించవచ్చు. అలర్జీలు మరియు కడుపు సమస్యలు పెరగవచ్చు. జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఎంతో కీలకమైనదిగా ఉంది. అందుకే ఏ చిన్న విషయాన్నైనా ఉపరితలంగా చూడకుండా లోతుగా పరిశీలించడం నేటి మీ ప్రధాన కర్తవ్యం. బాహ్య ప్రపంచంలో కనిపించే ఆకర్షణల కంటే మీ అంతరాత్మ చెప్పే సత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. ఏదైనా పనిని ప్రారంభించే ముందు లేదా ఒక నిర్ణయం తీసుకునే ముందు దానిలోని సాధ్యాలను స్వయంగా విశ్లేషించుకోండి. ఇతరుల మాటల మీద ఆధారపడకుండా మీ సొంత వివేకంతో వాస్తవాలను నిర్ధారించుకోవడం వల్ల అనవసరమైన పొరపాట్లను నివారించవచ్చు. ముఖ్యంగా వృత్తిపరమైన రంగంలో మీరు ఎదుర్కొనే సవాళ్లను మీ మేధస్సుతో అధిగమించే అవకాశం ఉంది. నేడు మీరు పాల్గొనే ఇంటర్వ్యూలు లేదా చర్చలు మీ వ్యక్తిత్వానికి పరీక్షగా నిలుస్తాయి. మీలోని స్పష్టత, నిబద్ధత మీకు విజయాన్ని చేకూర్చి పెడతాయి. ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించే మీ తత్వం మీకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. వ్యక్తిగత సంబంధాలు కూడా నేడు మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మాటల్లోని లోతును, ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అపార్థాలకు తావు లేకుండా ప్రతి విషయాన్ని స్పష్టంగా చర్చించుకోవడం వల్ల బంధాలు మరింత బలపడతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ఆత్మీయులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శారీరక ఉత్సాహం పెరుగుతుంది. మీ దైనందిన కార్యకలాపాల్లో క్రమశిక్షణను పాటించడం ద్వారా కుటుంబంలో సామరస్యం వెలువరిస్తుంది. ఇతరుల సహాయం కోరే ముందు మీ శక్తి సామర్థ్యాలను ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిది. మీలోని సహనం, వివేకం మీ కుటుంబ సభ్యులకు ఒక ఆదర్శంగా నిలుస్తాయి. సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి ప్రతి అవకాశాన్ని పాఠంగా భావించి ముందుకు సాగడం మంచిది. నేడు మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన పరిణితి ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. ఆవేశానికి లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి విచక్షణత వ్యవహరించడం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మీ లక్ష్యాల వైపు అడుగులు వేసేటప్పుడు స్వయం పరిశీలన అనే దీపాన్ని వెలిగించుకోండి. ఏ పనిని చిన్నదిగా చూడకుండా దానిని పూర్తి చేయడంలో మీ శ్రద్ధను చూపండి. సత్యం వైపు నిలబడ్డం, ధర్మబద్ధంగా నడుచుకోవడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. మీ అంతర్బుద్ధిని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది. మీ మనసు సానుకూల విషయాల పట్ల తెరిచి ఉంటుంది. రోజు రెండవ భాగంలో ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. మీ గృహ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ప్రేమ విషయాల ఒత్తిడిని నివారించండి. పగటి కలలు కంటూ సమయాన్ని గడపడం హానికరం కాబట్టి మీ పనులను
ఇతరులు చేస్తారనే భ్రమలో ఉండకండి. శుభగ్రహాలు ఈరోజు మీరు సంతోషంగా ఉండడానికి అనేక కారణాలను సృష్టిస్తాయి. తీరని రోజువారీ అవసరాలు మీ వైవాహిక జీవితంలో ఒత్తిడికి కారణం కావచ్చు. ఈరోజు మీరు మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరవచ్చు. మీరు తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. బంధువులు స్నేహితుల రాక మీ హృదయాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. వైవాహిక జీవితం సన్నిహితంగా మధురంగా ఉంటుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఈ రాశి వారికి చాలా సానుకూలమైన రోజుగా ఉంటుంది. మీరు నూతన శక్తిని ఉత్సాహాన్ని పొందుతారు. ఇది మీ చర్యలకు స్పష్టతను తెస్తుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. మరియు మీరు మీ ఆలోచనలను సరైన దిశలో నడిపించడంలో విజయం సాధిస్తారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది. మీ సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి. దీనివల్ల మీరు మీ ఆలోచనలను ఇతరులకు మరింత మెరుగ్గా తెలియజేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. భవిష్యత్తులో సమస్యలను నివారించడానికి ఆవేశపూరిత ఖర్చులను మానుకోవడానికి ప్రయత్నించండి. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే 1-2 సార్లు ఆలోచించండి. ఆరోగ్యపరంగా కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీరు యోగా, వ్యాయామం లేదా ధ్యానం వంటివి చేయడం గురించి ఆలోచించవచ్చు. ఇది మీ శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఈరోజు మీరు కార్యాలయంలోని సమస్యల నుండి బయటపడవచ్చు. మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ఈరోజు వ్యాపారంలో వృద్ధికి అవకాశం ఉంది మరియు ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. చాలా కాలం తర్వాత మీకు ఒక వ్యక్తిని కలిసే అవకాశం లభిస్తుంది. ఈరోజు కొత్త ఉద్యోగాల్లో చేరడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇచ్చే సలహా ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా మంచి రోజుగా ఉంది. మీకు రావాల్సిన నిధులు అందవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆస్తి సంబంధిత పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. ఈ రాశి వారికి ఈరోజు గడిచిన కర్మలను మరియు బాధ్యతలను లోతుగా సమీక్షించుకోవడానికి అనువైన రోజుగా ఉంది. ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో పాత అసంపూర్తిగా ఉన్న సమస్యలు ఈరోజు మళ్ళీ తలెత్తవచ్చు. వాటిని ప్రశాంతంగా క్రమశిక్షణతో ఎదుర్కోండి. ఈరోజు మీరు ఇతరుల వ్యవహారాలు మరియు పనులకు బాధ్యత వహించవలసి ఉంటుంది. మీ మనసులో ఒక లోతైన ఆలోచన ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో బాధ్యత భావం ఉంటుంది. వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ బంధాన్ని బలపరుస్తుంది. మీ తలలో కొద్దిగా బరువుగా అనిపించవచ్చు. కొంత విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీ సౌకర్యం సౌలభ్యం పెరుగుతాయి. మీ నాన్నగారు ఏదో ఒక విషయంలో మీ మీద కోపంగా ఉండవచ్చు, కానీ పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదురైనా మీరు లాభాలు ఆర్జించడంలో విజయం సాధిస్తారు. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని వెంటనే అమలు చేస్తే తప్పకుండా ప్రయోజనాలు చేకూరుతాయి. రాజకీయాల్లో ఉన్నవారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవాలి. మీ వృత్తిపరంగా మీ ఆలోచనలను వ్యక్తపరిచే అవకాశం లభించవచ్చు. మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి సంకోచించకండి. మీ ప్రయత్నాలకు ప్రశంసలు లభించవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని కొత్త చొరవలు తీసుకోవడానికి ఇది సమయం. ప్రియమైన వారితో సంభాషణ పెంచుకోవడం, వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని సంతృప్తినిస్తుంది. మీ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం మీ శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం లేదా యోగా ప్రయత్నించండి. ఈరోజు ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గాయాల పాలు కావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.